తిరుపతి వాసులని చిరుతపుళ్ళు హడలెత్తిస్తున్నాయి. డైరెక్ట్ గా మీకు లైవ్ విజువల్స్ చూపిస్తా. నేను బైక్ పై వెళ్తున్నటువంటి వారి పైన దాడికి యత్నించింది ఓ చిరుతపులి. తిరుపతి జూ పార్క్ రోడ్డులో బైక్ పై వెళ్తున్నటువంటి వ్యక్తి పైన దాడి చేసింది. ఇక్కడ మీరు చూడండి విజువల్స్ లో, మీకు రిపీటెడ్ గా చూపిస్తున్న విజువల్స్ గమనించండి. ఒక బైక్ పై వెళ్తున్నటువంటి వ్యక్తి పైన చిరుతపులి దాడికి యత్నించింది. డైరెక్ట్ గా ఈ విజువల్స్ కార్ డాష్ బోర్డ్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మీరు చూస్తున్నారు, ఒక కార్ వెనకాల వెళ్తోంది, ముందు బైక్ పై ఒక వ్యక్తి వెళ్తున్నాడు. అంతలోనే ఒక కల్వర్ట్ పక్క నుంచి చిరుతపులు వచ్చింది, ఆ వ్యక్తి పైన దాడి చేయబోయింది. ఆ వ్యక్తి బైక్ పై వేగంగా వెళ్తున్నాడు కాబట్టి మళ్ళీ వెంటనే తిరిగి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి పరుగులు తీసింది. ఈ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. సో వరుసగా చిరుతపుళ్ల సంచారం తిరుపతి వాసులని హడలెత్తిస్తోంది. తిరుపతి ప్రజలందరూ కూడా చిరుతపుళ్ల సంచారం పైన ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. సో ఇంతలోనే ఆ బైక్ పై దాడి చేసిన క్రమంలో కేవలం ఒక త్రుటిలోనే, కనురెప్ప పాటలోనే ఆ వ్యక్తి తన ప్రాణాలని కాపాడుకోగలిగాడు. ఒకవేళ కనుక కొంత ఆయన బైక్ వేగం స్లోగా ఉన్నా కూడా, ఆయన వేగం కొంత కంట్రోల్గా వెళ్తూ మెల్లిగా వెళ్ళినా కూడా ఆ ఘటనలో ఆ వ్యక్తి పైన పడిపోయేది ఆ పులి. దీంతో ఆ బైక్ కింద పడిపోయేది, ఆ వ్యక్తిని చాలా దారుణంగా ఆ చిరుతపులి హతమార్చేది. స్కూటరిస్ట్ స్పీడ్గా వెళ్ళడంతోనే ఆయన ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు. దీంతో వెనకాల వస్తున్నటువంటి కారులోని డాష్ బోర్డ్ కెమెరాలో ఈ వీడియో రికార్డ్ అయింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది. సో ప్రస్తుతానికి తిరుపతిలో ప్రజలంతా కూడా వరుసగా చిరుతపుళ్ల సంచారంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. మానిటర్స్ చిరుతలుగా ఇవన్నీ కూడా పేరులు. మానిటర్స్ గా మనం చెప్పాలంటే డైరెక్ట్ గా మనుషులపైనే దాడి చేసి మనిషి మాంసానికి మరినటువంటి ఒక మృగాలుగా మనం వీటిని చూడాలి. జనరల్ గా చిరుతపుల సంచారం మనం చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు అవి పశువులపై దాడి చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఇవి మనం చూసాం, నడక దారిన వెళ్ళేటువంటి వారిపై దాడి చేయడం, గతంలో ఒక చిన్నారిని హతమార్చడం, 2-3 పుల్లను కూడా ట్రాప్ చేసి బోన్లో చిక్కే విధంగా అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేయడం, ఇప్పుడు ఏకంగా రోడ్డు పైన. అంతెందుకు, హైదరాబాద్ మహానగరానికి సమీపంలో కూడా నిన్న మనం చూసాం, మంచిరేవుల గ్రేహౌన్స్ సంబంధించినటువంటి ఆ క్యాంపస్లో కూడా, మంచిర్యాల గ్రే హౌన్స్ క్యాంపస్లో కూడా ఒక చిరుతపులి సంచారం కనిపించింది. లైవ్ విజువల్స్ని మీకు ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేసింది. అంతకంటే ముందు బాలాపూర్ దగ్గర కూడా, బాల్నగర్ దగ్గర కూడా ఒక క్యాంపస్లో ఇదే రకంగా, ఇండస్ట్రియల్ క్యాంపస్లో ఇదే రకంగా ఒక చిరుత సంచారం కనిపించింది. సో ఇందుగలడు అందులేడని ఎందెందు వెతికినా అందందు గలవడనే చందంగా అటవీ ప్రాంతం సమీపంగా ఉంటే చిరుతలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, కానీ చిరుతలు డైరెక్ట్గా మనుషుల ఉండేటువంటి ప్రాంతానికి వస్తూ ఉన్నాయి. సో డైరెక్ట్గా మనుషులపై దాడులు చేస్తూ ఉన్నాయి, పశువులపైన దాడులు చేస్తూ ఉన్నాయి. బేసిక్గా అటవీ ప్రాంతం అని అంటే చిరుతపుల సంచారం బేసిక్గా మనం గమనించేది ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో, వరంగల్లోని అటవీ ప్రాంతంలో, కరీంనగర్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చిరుతపుల్లో మనం సంచరించడం చూసాం, వార్తల్లో విన్నాం. కానీ వాటిని వెంటనే అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, అటువంటి విషయాలు మనం గమనించాం. కానీ ఇక్కడ డైరెక్ట్గా రోడ్లపైకి రావడాలు, మనుషులు తిరిగే ప్రాంతాలకు రావడాలు. నేను ఏకంగా మంచిరేవుల దగ్గర గ్రే హౌన్స్లోని క్యాంపస్లో డైరెక్ట్గా మనుషులు నడిచేటువంటి ఆ నడక మార్గంలో, వాళ్ళు వెళ్ళేటువంటి ఆ మార్గంలో, వెహికల్స్ వెళ్ళడానికి అలాంటి మార్గాల్లో వందలాది మంది నిత్యం ఆ రోడ్డుపై ప్రయాణించేటువంటి ఆ మార్గంలో ఒక చిరుత కనిపించింది. ఇప్పుడు తిరుపతిలో కూడా ఇదే రకం కనిపించింది. సో అది ఒక హైవే రోడ్డు పైన ఓ వ్యక్తి బైక్ పై వెళ్తుండగా సడన్ గా ఆ అటవీ ప్రాంతంలో నుంచి, ఆ చెట్ల పొదల నుంచి బయటకు వచ్చి ఆ వ్యక్తిపై దూకబోయింది. ఆ వ్యక్తి స్పీడ్గా ఉన్నాడు, బైక్ స్పీడ్గా ఉంది కాబట్టి ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోగలలేదంటే ఆ వ్యక్తి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆ లైవ్ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి తిరుపతి నుంచి సురేష్ అందుబాటులో ఉన్నారు. ఎస్ సురేష్, సో ప్రెసెంట్ ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? చాలా క్లియర్గా లైవ్ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఆ చిరుతపులి నిజంగా ఆ బైక్ పై వెళ్తున్న వ్యక్తి కనుక కొంత వేగం కంట్రోల్లో ఉండి కొంత వేగం తగ్గి ఉంటే కనుక ఆ వ్యక్తిపై పడిపోయేది, ఆ బైక్ కూడా కింద పడిపోయేది, ఆ వ్యక్తిని చాలా దారుణంగా ఆ చిరుతపులి దాడి చేసే అవకాశం కూడా ఉండేది. సో ప్రస్తుతానికి ఈ విజువల్స్ వైరల్గా మారడంతో అటవీ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? సో వరుసగా చిరుతపులు బయటపడుతున్నాయి, వాటి కోసం ఎటువంటి ఏర్పాట్లు, అంటే రోడ్లపైకి రాకుండా, ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాలకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందా, లేకుంటే వాటిని బంధించే ప్రయత్నం జరుగుతోందా? మనోజ్, ఏదైతే అలిపిరి నుంచి చంద్రగిరికి వెళ్ళేటువంటి జూ పార్క్ రోడ్ లో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా సరిగ్గా ఇలాంటి ఒక 2 వీలర్ మీదనే ఒక చిరుత దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే డివైడ్ మధ్యలో కూర్చున్నటువంటి చిరుత వస్తున్నటువంటి 2 వీలర్ ఆ యొక్క ఎవరైతే వ్యక్తి వస్తున్నాడో బండ్లు, ఒక్కసారిగా ఇద్దరు ఆ యొక్క చిరుత అతన్ని దాటుకుని రోడ్డు దాటాలని ఆ యొక్క బైకర్ కూడా అసలు ఊహించలేదు ఆ చిరుత వస్తుందని. ఇద్దరు కూడా ఒకసారి ఢీకొనడంతో అతను తీవ్ర స్థాయిలో గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి ఇదే ప్రాంతంలో గతంలో చోటు చేసుకుంది.
అయితే ఇటీవల గడిచిన ఒక 6 రోజుల ముందు కూడా ఇదే ప్రాంతంలో అరవింద ఐ హాస్పిటల్ సమీపంలో ఒక చిన్న బ్రిడ్జి పక్కన కూడా ఒక చిరుత కూర్చున్నటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. సురేష్, ఈ ఘటన పైన అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు మరి? అయితే గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఈ చిరుతలు అధికంగా ఉండడంతో ఈ వేదిక యూనివర్సిటీ పరిసరాల్లో కావచ్చు, ఎస్వి యూనివర్సిటీ పరిసరాల్లో కావచ్చు బోర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. గతంలో ఒకరు చిరుత కూడా బోర్లో చిక్కినటువంటి పరిస్థితి. ఆ చిరుతను కూడా తీసుకెళ్లి డిఫారెస్ట్ వదిలినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంతంలో బోన్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన విధానంతో ఉన్నారని ప్రాథమిక సమాచారం అందుతుంది. దీని తగ్గట్టుగా ఎందుకంటే వరుసగా ఈ చిరుత అనేది మాత్రం అదే ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా కూడా స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అందులోనూ అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉంది. అక్కడ నిత్యం కూడా వందలాది మంది పేషెంట్లు ఆ రోడ్డు పక్కనే ఉంటారు. వాళ్ళంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు ఖచ్చితంగా ఎక్కడైతే సంచరిస్తుందో ఆ ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేస్తామనేసి కూడా ఇప్పటికే తెలియజేసినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిస్థాయిలో బోన్లు ఏర్పాటు చేసి ఆ యొక్క ఏదో ఒకే చిరుత తిరుగుతుందా లేకపోతే ఇలాంటి 2-3 చిరుతలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా ఒకసారి సెర్చ్ చేసి తర్వాత పూర్తిస్థాయిలో ఎక్కడెక్కడైతే ఆ యొక్క చిరుత పదే సంచరిస్తుందో ఆ ప్రాంతంలో బోన్లు అయితే ఏర్పాటు చేస్తే ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మనం రైట్ సురేష్. సో తిరుపతిలో వరుస పుల్లు బయటపడాలు, పుల్లకు సంబంధించి ఏకంగా దాడి చేసేందుకు ప్రయత్నించడాలు మానిటర్స్ గా మారిపోయేవన్నీ కూడా మనుషుల మాంసానికి మరిగాయి మృగాలు. సో దీంతో అటవీ శాఖ అధికారులు కూడా కొంత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా రోడ్లపైకి జనసంచారం ప్రాంతాలకి ఈ పుల్లు సంచరించకుండా, చిరుత పుల్లు రాకుండా కొంత కఠినమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఏకంగా నడక బాట వెళ్ళేటువంటి ఆ మార్గం పైన, నడకదారులు వెళ్ళేటువంటి దర్శనానికి వెళ్ళేటువంటి ఆ భక్తుల పైన కూడా కొన్ని చిరుతపులు హల్చల్ చేశాయి, ఒక చిన్నారిని కూడా హతమార్చాయి. సో ప్రస్తుతానికి ఈ వరుస ఘటనలు కొంత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి, హడలెత్తిస్తూ ఉన్నాయి. సో ఏకంగా లైవ్ లో ఈ విజువల్స్ రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో విజువల్స్ వైరల్ గా మారాయి. డైరెక్ట్ గా రోడ్డు పైన మెయిన్ హైవే పైనే ఒక వ్యక్తి బైక్ పై వెళ్తుండగా చిరుత పొదల్లో నుంచి వచ్చి ఆ బైక్ పై దూకేయబోయింది. అంతలోనే ఆ బైక్స్ వేగంగా ఉంది కాబట్టి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడుకోగలరు. లేదంటే బైక్ పై పడిపోయిన తర్వాత బైక్ కింద పడిపోయి ఉంటే ఆ వ్యక్తిని చాలా దారుణంగా ఈ చిరుత దాడి చేసి హతమార్చే ప్రయత్నం చేసేది. ఏదేమైనా వరుసగా చిరుత పుళ్ళు బయటపడడాన్ని తిరుపతి ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు ప్రాణ రక్షిత పెట్టుకొని వాళ్ళంతా బతుకుతూ ఉన్నారు, హడలెత్తిపోతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. సో తాజాగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా ఈ చిరుతపులు బయటపడ్డాయి. సో వరుస ఘటనలు కొంత ఆందోళన గురి చేస్తున్నాయి. మరి చూద్దాం ఇటువంటి అంశాలపైన అటవీ శాఖ అధికారులు, ప్రభుత్వాలు ఎంత సీరియస్గా ఉంటాయి, చిరుతలు మనుషులు ఉన్నటువంటి ప్రాంతానికి రాకుండా ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు, అటవీ ప్రాంతాల నుంచి బయటికి రాకుండా ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటారో చూడాలి.